పై ఏపీ సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు ఇక రోజులు లెక్క పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై మీరంతా 1995 సీఎంని చూస్తారని చెప్పారు. కేబినెట్ భేటీలో ఆయన ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు నాయకులకు సరైన గౌరవం ఇవ్వకపోతే మీ స్థానంలో కొత్త వారు వస్తారని చెప్పకనే చెప్పేశారు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా చర్యలకు ఉపేక్షించేది లేదని చురకలు అంటించారు. మహిళల ఎమ్మెల్యేలను వైసీపీ నేతలు కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ తో రాజకీయాలు చేస్తే కేవలం సబ్జెక్టు మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పారు. వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని మంత్రులకు ఆదేశించారు. మంత్రులు ఎవ్వరూ సంతృప్తికరంగా పనిచేయట్లేదని మండిపడ్డారు. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యారని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిత్యావసర ధరల తగ్గుదలపై ఆయన స్పందించారు. నిత్యావసర ధరలు తగ్గించి ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో మంత్రివర్గ ఉపసంఘం బాగా కృషి చేసిందని ప్రశంసించారు. ఏపీలో ఏ నిత్యావసర వస్తువు ధర ఎంత మేర తగ్గిందో కేబినెట్ లో స్వయంగా చదివి వినిపించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు వైసీపీ ఈమెయిల్ పెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని కేబినెట్ భేటీలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఏపీఎండీసీ బాండ్లలో పెట్టుబడులు పెట్టవద్దంటూ 200 సంస్థలకు వైసీపీ ఈమెయిల్ పెట్టినట్టు పయ్యావుల తెలిపారు. తమ పార్టీ సానుభూతి పరులతో దేశ విదేశీ సంస్థలకు వైసీపీ ఈమెయిల్స్ పెట్టించిందని చెప్పారు. తాము చేసిన తప్పులను ప్రత్యర్థులపైకి నెట్టివేసే కుట్రలను వైసీపీ మొదటి నుండి అమలు చేస్తూనే ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల్లో దుష్ప్రచారం చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. మామిడి రైతుల విషయంలోనూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న క్వాంటమ్ మిషన్లో ఉన్న 1000 కోట్ల రూపాయలని ఆర్థిక సాయం పొందడానికి కానివ్వండి, అదేవిధంగా సౌత్ ఏషియాలోనే మొట్టమొదట ఈ ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని, మరి ఈ కంపెనీని స్థాపించడం ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ డెవలప్ చేయడం ద్వారా 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇది ఒక రెవల్యూషనరీగా ఉండి మరి వేలాది మంది యువకులకి సాఫ్ట్వేర్ టెక్నాలజిస్ట్ కానివ్వండి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, మరి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ 6 ప్రతిపాదనలు, దాంట్లో ఏంటంటే అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి ప్రాంతంలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ యొక్క సరిహద్దుల్ని సవరించడం కోసం, అదేవిధంగా ఏఎంఎన్ఎస్ఐ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు కేటాయించిన భూముల్ని తరలింపు పరిహారంగా అదనంగా 790 ఎకరాలని సేకరించడం కోసం ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి 2001.8 ఎకరాల భూములని బదిలీ చేసి వాటికి స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కోసం, అదేవిధంగా ఈ లేఅవుట్కి ఆమోదం ఛార్జీలు కూడా మినహాయించడం కోసం, వీటన్నిటికీ 6 ప్రతిపాదనలు ఏపీబీడీఐసి ద్వారా భూమి లీజు, అద్దె మరియు యూటిలిటీ ఛార్జీలను భారత ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదన ప్రకారం అమలు చేయడానికి మరియు ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్లో స్థాపించిన యూనిట్లకు ప్రస్తుత విధానాల ప్రకారం ప్రోత్సాహకాలను విస్తరించడానికి, భారత ప్రభుత్వం యొక్క బల్క్ డ్రగ్ పార్క్ ప్రమోషన్ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా మరియు భారత ప్రభుత్వానికి నివేదించిన ప్రతిపాదన ప్రకారం ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన మరో ప్రతిపాదన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2030 కాలానికి స్పేస్ రంగం అభివృద్ధి కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0కు పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోనే, ఎందుకంటే
మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మీ అందరికీ తెలిసిందే. సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ముందులో ఉండాలని చెప్పేసి ఎప్పుడు ఆయన తహతహలాడటం, దానికి తగ్గ చర్యలు లేకపోతే అడ్వాన్స్ యాక్షన్స్ తీసుకోవటం మనందరికీ తెలిసిందే. దీని మూలంగా ఏంటంటే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈ స్పేస్ రంగంలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి, అదేవిధంగా దీనిలో భాగంగా స్పేస్ టెక్నాలజీ, ఉపగ్రహ అభివృద్ధి, వాణిజ్య స్పేస్ కార్యకలాపాల అభివృద్ధికి ఈ పాలసీ సహకరిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను.